నేనొచ్చే వరకు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాను కదండి. అయినా ఎందుకు వచ్చేశారు? తెలియాల్సిన నిజాలన్నీ తెలిసిపోయాయండి. ఆ ఇంట్లో నా పాత్ర ముగిసిపోయింది, అందుకే వచ్చేసాను. పాత్ర ముగియడానికి ఇది నాటకం కాదండి, జీవితం. వాళ్ళకి తెలిసిన నిజం వేరు, తెలియాల్సిన నిజం వేరు. నాతో రండి. ఎక్కడికండి? వాళ్ళకి అసలు నిజం చెప్పాలి. ఓ వద్దండి, ఇక మీరు ఏం చెప్పినా ప్రయోజనం లేదు. నన్ను వెళ్ళనివ్వండి. ముందు వస్తారా లేదా? మామ్, దానికోసం గౌతమ్ వెళ్ళాడు. ఇప్పుడేం చేద్దాం? డోంట్ వరీ బేబీ, అది తిరిగి రాదు. గౌతమ్ ఒంటరిగా వస్తాడు. ఏంటమ్మా, మనం ఎంత చెప్పినా కూడా వినకుండా గౌతమ్ దానికోసం వెళ్ళాడు? దీన్ని బట్టి అది గౌతమ్ని ఎంత మాయ చేసిందో అర్థం చేసుకోండి. తనిప్పుడు తిరిగి వస్తే నువ్వేం చేస్తావు? సిగ్గున్న ఆడదైతే మళ్ళీ రాదు. వచ్చినా అలాంటి నీతిమాలిన దాన్ని నేనొప్పుకోను. గౌతమ్ మంచి కోరి చెప్తున్నాను. మన 2 కుటుంబాల గౌరవం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. పదండి. ఇది ఇంకా ప్రాణాలతో ఉందా? ఆగరా! ఎంత జరిగినా ఆ దరిద్రాన్ని మళ్ళీ ఎందుకు వెంట పెట్టుకుని వచ్చావు? ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత, ఈ ఇంట్లో కోడలుగా కొనసాగే హక్కు దానికి లేవు. దానికిక్కడ స్థానం లేదు. ఉన్నాయి నాన్నమ్మ. ఈ ఇంటి కోడలిగా ఉండాల్సిన అన్ని హక్కులు, అధికారాలు అహల్యకున్నాయి. తనను అడ్డుకున్నావంటే నా మీద ఒట్టే. రేయ్, పదండి. ఏమన్నావు నాన్నమ్మ? అహల్యకి హక్కు, అర్హత, స్థానం లేవా? మరి అవి అహల్యకి కాకుండా ఇంకెవరికున్నాయి? మాట్లాడితే వంశం పరువు అంటావు కదా. అహల్య లేకపోతే ఈ వంశం ఎక్కడుంది? ఈ ఇంటి పరువు ఎక్కడుంది? నాన్నకి రక్తం ఇచ్చి ఆయన ప్రాణాన్ని, నాన్న చేయని నేరాన్ని నెత్తిమీదేసుకొని ఈ ఇంటి పరువుని కాపాడింది ఎవరు? అహల్య కాదా? ఏంటన్నా, అప్పుడు నాకు రక్తం ఇవ్వలేదని అహల్యని అపార్థం చేసుకున్నారు. మరి నాకు రక్తం అరేంజ్ చేసి నన్ను కాపాడింది అహల్య కాదా? నాన్నే నీ సర్వస్వం అని నువ్వు స్టేషన్లో కూర్చొనుంటే నాన్నకి బదులుగా స్టేషన్కి వచ్చింది ఎవరమ్మా? కోర్టు మెట్లెక్కింది ఎవరు? అహల్య కాదా? శ్రావ్య పెళ్లి చేసింది, తన కాపురాన్ని నిలబెట్టింది, తన కోసం నాతో విడాకుల దాకా వెళ్ళింది ఎవరు? ఈ అహల్య కాదా? ఏంటక్క, ఏం బావా, మీ విషయంలో అహల్య ఎంత సాయం చేసిందో, మీరు చేసిన తప్పుల్ని ఎలా వెనకేసుకొచ్చిందో అందరి ముందు చెప్పమంటారా? ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి అహల్య సహాయం చేసింది. ఎప్పుడు ఈ ఇంటి గురించి ఆలోచించడం తప్ప తన స్వార్థం ఏ రోజున చూసుకోలేదు.
తన జీవితం గురించి తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మన కోసమే కష్టపడింది. అలాంటి తనకి ఈ ఇంట్లో స్థానం లేదా? ఈ ఇంట్లో కోడలిగా కొనసాగే అర్హత లేదా? తను అవన్నీ ఊరికే చేయలేదు గౌతమ్. తను చేసిన తప్పులని పాతి పెట్టడానికి, ఈ ఇంట్లో పాతుకుపోవడానికి చేసింది. తన గురించి అందరూ మంచి అనుకోవాలని చేసింది. నిజానికి తను చాలా చెడ్డది. నీకంటే ముందు ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుని అది కప్పిపుచ్చుకోవడానికి నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది. తను ఒక బజారు ఆడది. ఇన్నాళ్ళు నా వల్ల నీకు అన్యాయం జరిగిందని నీ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది. ఈ రోజుతో అది పోయింది. అదితి, డాక్టర్ వయ్యుండి, అందులోనూ ఆడపిల్ల వయ్యుండి, కడుపుతో ఉన్న సాటి ఆడపిల్లని ఇంత నిర్దాక్షిణ్యంగా గెంటేస్తావా? అసలు నిన్నేమనాలి? ఏమనాలి? నా కూతుర్నే కొడతావా నువ్వు? నా అహల్య గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. అది తన దాంట్లో తప్పే ఉందిరా. తను నిన్ను పెళ్లి చేసుకోకముందే తల్లెవడో నిజం కాదా? తనకిప్పుడు 6వ నెల అన్నది నిజం కాదా? నిజమే, తనకిప్పుడు 6వ నెలే. తను పెళ్లికి ముందే తల్లయింది. మరి ఎవరితోనో కడుపు తెచ్చుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకుని ఆడదాన్ని ఏమంటారు? తను పెళ్లికి ముందే తెల్లయింది. వేరే ఎవరితోనో కాదు, నాతోనే. తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేనే. గౌతమ్ గారు, నువ్వేం మాట్లాడక అహల్య. వీళ్ళకి నిజం తెలియాలి. నీ మీద వీళ్ళు వేసిన నింద తొలగిపోవాలి. ఏం మాట్లాడుతున్నావు గౌతమ్? నువ్వు ప్రేమించింది నన్ను కదా? అవును, నిన్ను ప్రేమించాను. నీతో పాటు నేను అహల్యని కూడా ఇష్టపడ్డాను. పెళ్లికి ముందే మాకు పరిచయం ఉంది.